నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మాజీ మంత్రి హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. పాలమూరు ప్రాజెక్టుపై తొలి నుంచి సవతి తల్లి ప్రేమ ప్రదర్శించిన కేసీఆర్ దక్షిణ తెలంగాణను ఎడారి చేసే ప్రయత్నం చేశారని విమర్శించారు. కృష్ణా గోదావరి జలాల నీటి వాటాలపై ఆంధ్రాకు దాసోహమైన కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారని ఉత్తమ్ నిప్పులు చెరిగారు. పాలమూరు వాటర్ సోర్స్ ను మార్చి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరంపై ప్రేమ కురిపించిన కేసీఆర్ పాలమూరుపై పగపట్టారని ఉత్తమ్ ఆవేదన వెళ్లగక్కారు. 3 ఏళ్లలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి దక్షిణ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామన్నారు. తాము పాలమూరు ప్రాజెక్టును కేవలం 45 టీఎంసీలకు ఒప్పుకున్నట్లు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారం శుద్ధ అబద్ధమని ఉత్తమ్ అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు తెలంగాణ వాటాగా 299 టీఎంసీలు, ఏపీ వాటాగా 511 టీఎంసీలకు ఒప్పుకున్న కేసీఆర్ తెలంగాణకు తీరని ద్రోహం చేశారని కాంగ్రెస్ సర్కార్ దుయ్యబట్టింది. జల వివాదాల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం తాము బ్రిజేష్ కుమార్ ముందు వాదనలు కొనసాగిస్తున్నామని, తెలంగాణకు 763 టీఎంసీలు సాధించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి త్వరితగతిన ఎలాంటి వివాదాలు లేకుండా వాడుకునేందుకు పాలమూరు ప్రాజెక్టులో ఫేజ్ 1 కింద 45 టీఎంసీల కోసం తాము ప్రయత్నించామన్నారు. అయితే తాము పూర్తిగా 45 టీఎంసీలకే ఒప్పుకుంటున్నట్లు బీఆర్ఎస్ విష ప్రచారం చేస్తోందని ఉత్తమ్ అంటున్నారు. కేసీఆర్ ఇచ్చిన జీవో ప్రకారమే 90 టీఎంసీలతో ప్రాజెక్టును 3 సంవత్సరాల్లో కట్టి తీరుతామని ఉత్తమ్ శపథం చేశారు.